కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా కాపరివి నీవే నా మంచి కాపరివి ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని పాట పాడుకుందాం. తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా తలచినా ఏది అడిగినా
నీలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక నీలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవుతూలే నీ ప్రేమ పొందగా, అడవుతూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించునా ప్రభువా, నా ప్రార్థన ఆలకించునా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఇంటి దీపం నీవేనని తెలిసి నా హృదయము నీ కొరకు పగుల పరుషుదే. నా ఇంటి దీపం నీవేనని తెలిసి నా హృదయము నీ కొరకు పగుల పరుషుదే. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యోగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యోగమైతివా. నీదు యోగమే నా మోక్ష మార్గము, నీదు యోగమే నా మోక్ష మార్గము, నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై నిలిచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా.
సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో తెలియగా ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా కాలం నీ మేలులను నేను తలపోయగా నీ ఆజ్ఞ నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను కాలం నీ మేలులను తలపోయగా నీ అంగే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు మార్గము చూపించి కరుణతో నడిపించు
మంచిదన్నా చక్కగా పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన కోయిరు వారికి చక్కటి సంగీతాన్ని సమకూర్చిన ప్రియబిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రియులారా, దయతో లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగాలను మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 141వ అధ్యాయము. మన మధ్య ఉన్నటువంటి మరి కుమారుడు వినీష్ వచ్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. యెహోవా, నా నోటికి కవలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును వేయకుందును గాక. వారి దృష్టి క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన ఒకని భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి చేతుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు గురినడ్డుచున్నారు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, ఉన్న భూమి మీద నీవే అని నేను అనుకుంటుని. తప్పించుకో, అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండటచ్చు. మంచిదమ్మా, చక్కగా కీర్తన భాగాలను మరి చదివినటువంటి కుమారుడు వినీష్కి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక సమయంలో ఎవరైనా సాక్ష్యములు చెప్పాలని ఆశ కలిగి ఉంటే, దేవుడు చేసిన మేలులను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే వచ్చి దయతో మరి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సాక్ష్యముల సమయం. దేవునికి మహిమ కలిగిన గాక. దైవ సేవకులకు వందనాలండి. అలాగే సంఘ బిడ్డలందరికీ మా ప్రత్యేక వందనాలు. మరి ప్రభు మహాకృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి మరి ఆయన ఆత్మీయ కుటుంబంలో మనందరినీ చేర్చిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మీ అందరికీ తెలుసు, మరి దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి మరి శైలజని హరీష్ని మరి జ్ఞాపకం చేసుకుని మరి శైలజకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, మీ అందరికి తెలుసు. మరి 8వ నెల జరుగుతుందండి.
మరి దేవుని కృపను బట్టి మరి ఆరోగ్యవంతురాలుగా కూడా దేవుడు ఉంచాడు. అందుని బట్టి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మరి ఆర్ఎస్ శైలజకి మరి ప్రేయర్ పెట్టించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. మరి 27వ తారీఖు బుధవారము మరి సాయంత్రము మరి ప్రార్థన పెట్టించుకుంటున్నారండి. అంటే ప్రార్థన అంటే నేను ప్రార్థన చెప్తున్నాను, మరి శ్రీమంతము అని కూడా అంటారు. మరి అది మనకి ఇక్కడ అలా ఇలా కూడా అనుకోండి. మరి 28వ తారీఖుని 27వ తారీఖుని సాయంత్రం 8 గంటలకి అన్ని వివరాలు పాస్టర్ గారు చెప్తారు. మరి సంఘ బిడ్డలందరినీ ఆహ్వానిస్తున్నాము. మరి అందరూ సంఘ బిడ్డలందరూ మరి రావాలి. ఎందుకంటే నేను 27 సంవత్సరాలు అయ్యింది దుబాయ్ వచ్చి. మరి 27 సంవత్సరాల నుంచి కార్టూన్ సంఘంలోనే ఉన్నాను. మరి ఎప్పుడు మన కార్టూన్ సంఘంలో జరగలేదు అనుకుంటున్నాను, ఇదే మొదట అనుకుంటున్నాను. మరి మీరు ఎవరైనా చూసారేమో కానీ నేను చూడలేదు. మరి మీరు అందరూ కంపల్సరీ అందరూ రావాలి. మరి ముఖ్యంగా స్త్రీలందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మరి నా తరపుని మరి మీరు అందరూ రావాలి. మీరు మేడం వాళ్ళు ఇప్పుడు ఈ రోజు నుంచే అడగండి, 27వ తారీఖుని ఇలాగే వెళ్ళాలి మేడం గారండి అని. మరి మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మరి మేము ఫోన్ చేస్తే పాస్టర్ గారికి ఎవరెవరు వస్తారో పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు అన్నీ సమకూరుతారు. మరి మీరు రావటము మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఇంటి దగ్గర దింపి బాధ్యత మాది. అందు విషయంలో మీరు ఎవరో బాధపడొద్దు, మాత్రం స్త్రీలు ఎవరో మిస్ అవ్వద్దండి. అందరూ కంపల్సరిగా రావాలని. ఇది మెయిన్ ఏంటంటే స్త్రీల ప్రోగ్రామే, అందుకు మరి ఎవ్వరూ మిస్ అవ్వద్దండి, అందరూ రావాలి. అందరిని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. స్త్రీలని పిలిచిందని పిల్లలేదని మీరు ఎవరేమనుకో, అందరూ రావాలి. సంఘస్థులందరూ మీ అందరికీ వందనాలండి. మరి నా మాటలు ఇంకేమైనా చెప్పాలండి, ఇంతేనా? మరి అందుకు మీరు అలాగే ఈ కార్యక్రమం కూడా మరి దేవునికి మహిమకరంగా జరగాలని మరి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఆ రోజు కొంత బలహీనంగా ఉన్నారు, మరి ఆ రోజుకి మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యం చేయాలి కూడా మీ అందరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకా మళ్ళీ పేరు చెప్పుకునే వరకు ఫోన్లు చేయము. మరి ఇదే చెప్పడము మళ్ళీ వాళ్ళు చెప్పారు మాకు చెప్పారని కూడా అనుకోవద్దు. మరి మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ కార్యక్రమం దేవుని మహిమకరంగా జరిగిన గాక. ఆమేన్. ఎవరైనా ఉన్నారమ్మా? లేని పక్షంలో కొన్ని ప్రార్థన అవసరం ఉన్నవి, వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. మరి అమరావతి గారు ప్రార్థనలు నడిపిస్తారు. మరి చెప్పబడినటువంటి సాక్ష్యం విన్నారు కదండి. మరి పద్మధుని చెప్పినటువంటి సాక్ష్యం హరీష్ని అదేవిధంగా శైలజను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. మరి 8 నెలలు మరి గర్భిణీ స్త్రీగా ఉన్నారు. మరి మన యొక్క సాంప్రదాయాల ప్రకారం జరుగుతున్నటువంటివి మీకు తెలియనిది కాదు. మరి శ్రీమంతం అనే కార్యక్రమం 27వ తారీఖున ఇదే స్థలంలో జరుగుతుందండి. 8 గంటల నుంచి 27వ తారీఖున బుధవారం. మరి ఆ రోజు అందరికీ సెలవులు ఉంటుంది అనుకుంటాను. తప్పనిసరిగా మరి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. మరి చక్కటి ప్రేమ విందును కూడా వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దయతో తప్పనిసరిగా రావటానికి మరి బిడ్డను మరి శైలజను అదేవిధంగా హరీష్ను మరి మీరు దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థనతో ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని ప్రార్థన వస్తున్నవి, వాటిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు సంఘ బిడ్డల కొరకు నిత్యము మరి ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘ బిడ్డలు ఆయా కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. ఆ కంపెనీల కొరకు అదేవిధంగా గృహాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, స్కూల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి యొక్క ఉద్యోగుల కొరకు మనము నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. అల్హమదీ ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఇంకను నూతనమైనటువంటి ప్రాజెక్టులు దయచేయలాగున వారి కొరకు మరి కంపెనీ కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘంలో గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. హరీష్ శైలజ గారు అదేవిధంగా పండు అనీష గారు, ఏడుకొండల గారి యొక్క చిన్న కుమార్తె, లలి సుభాష్ గారి యొక్క కోడలు గారు, అదేవిధంగా మణి గారి యొక్క కుమార్తె సంధ్య, వారి అక్క గారి యొక్క కుమార్తె గీత,
మరి గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డలండి, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. మరి సంఘములు గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను మనము ప్రార్థన చేద్దాం. మన సహోదరులు బందెల ప్రసాద్ గారి యొక్క సతీమణి ప్రసన్న గారు మరి ఇండియా వెళ్ళి ఉన్నారు, వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దామండి. శ్రీను లక్ష్మి గారు మరి నిన్నటి దినమున మరి మెసేజ్ పెట్టి ఉన్నారు, సంఘస్థులందరికీ వందనాలు తెలియజేయమన్నారు. వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమన్నారు. అదేవిధంగా వారి యొక్క పెద్ద కుమార్తె యొక్క వివాహం గురించి కూడా ప్రార్థన చేయమన్నారు. వారి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, అదేవిధంగా విజిట్లు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వీసాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈ వారం రోజుల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా హాల్ నిమిత్తము తన ధనం మరి వారి కష్టార్జితాన్ని ఇచ్చిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే మనము చెప్పబడినటువంటి సాక్ష్యం నిమిత్తము, అదేవిధంగా ప్రార్థన అవసరాలు కోరినటువంటి ప్రియ బిడ్డలందరి నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో అమరావతి గారు ప్రార్థన నడిపిస్తారు. సంఘముగా మరి ప్రార్థన చేయగా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవాంతి దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. సంఘముగా అత్యాసక్తితో ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు కనుక దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి. దయతో ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెంచవలసింది కోరుతూ ఉన్నాను. స్తోత్రం శక్తిగల దేవా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, యేసు సమాధానకర్త, నాయనా ఇదిగో తండ్రి, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. గడిచిన వారం నుంచి ప్రభా ఈ వారం వరకు నీ అమూల్యమైన రెక్క చోటును భద్రపరుచుకుని ఉన్నారు తండ్రి. నేను ఇదిగో ఈ మధ్యకాల సమయంలో తండ్రి ఆదివార దినాన ప్రభా నీ పాదాల చెంతకు చేరటం ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు నేను పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా, వాక్యం చదవడంలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, నేను సాక్ష్యాల్లో మీరు తోడుగున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం రాజా. నేను సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచిన రాజా, సంఘ సరహద్దులు విశాలపరిచిన ప్రభు. నేను ఆ సంఘంలో ఉన్న లోటుపాట్లు నేను నామలో తీసివేయమని అడుగుతున్నాను రాజా. నేను ఇదిగో తండ్రి, నేను ఇదిగో ఈ మధ్యకాల సమయంలో ప్రభా ఇదిగో సాక్ష్యాల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా, నేను ఇంకను ప్రభా ఇదిగో నేను ప్రార్థించిన నేను సాక్ష్యం చెప్పిన బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటాను ప్రభా. ఇదిగో ప్రభా, నేను పద్మక్క చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను కుమార్తెని అలాగే నేను గంగ జలగాన్ని ప్రేమించి చిన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రెండో కుమార్తె శైలిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను కుమార్తెని బట్టల మేము సంఘం అంతా ప్రార్థిస్తుండగా ప్రభా, నేను ఆ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా, నేను దీనిని ప్రార్థన ఆలకించి ఆ బిడ్డ జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాను రాజు. ఇదిగో నేను మరి నెలలు నిల్చుండగా ప్రభా, మరి 8 నెలల్లో ప్రవేశించిన ప్రభువా. ఇదిగో నేను 27వ తారీఖుని ప్రభా బిడ్డ కోసం ప్రార్థన ఏర్పాటు చేస్తుండగా ప్రభువా, మరి ఆ శ్రీమంత కార్యక్రమంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాను రాజా. అక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా ప్రభా నీ నామానికి మహిమకరటకు సహాయం చేయండి ప్రభు. హరీషకు కూడా ప్రభువా మరి చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. కుమారుడు బలహీనతగా ఉన్నారని చెప్తున్నారు ప్రభా, కుమారుని మీరే ముట్టి స్పష్టపరిచిన ప్రభా, చక్కటి ఆరోగ్యం కుమారునికి దయచేయమని అడుగుచున్నాను రాజా. నీ వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను. బిడ్డలందరూ కూడా అక్కడికి వెళ్ళి సంతోషకరంగా కార్యక్రమం చక్కబెట్టడానికి సహాయం చేయమని అడుగుతున్నాను రాజు. అదే రీతిగా ప్రభా దైవ సేవకుని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. సేవకుడికి ఇచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, ఇచ్చిన బిడ్డలను బట్టి, భార్యను బట్టి మీకు వందనాలయ్యా. ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. కుమారుని ఇంకా బలంగా వాడుకోండి ప్రభా. కుమారుడికి చక్కటి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నేను ఎలిషాను బట్టి మీకు వందనాలు, ఇచ్చిన సంపూర్ణ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అదే రీతిగా ప్రభు ఎదుగు నేను ఇండియా దేశం వెళ్ళిన ప్రభా బిడ్డను జ్ఞాపకం తెచ్చుకోండి. కుమార్తె అయితే బలహీనతగా ఉందని చెప్తున్నారయ్యా. బిడ్డకి చక్కటి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభు.
శ్రీని గారి ప్రేమగల కుటుంబాన్ని రాజా, జ్ఞాపకం మీకు తెచ్చుకోండి అయ్యా. శ్రీని గారి కుటుంబంలో నేను కుమార్తె వివాహం విషయంలో సహాయం చేయండి ప్రభు. నేను ఏ సమయం బిడ్డకి నేను మీరు అయితే ఏర్పాటు చేసిన వివాహం నేను జరగడానికి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. నేను లక్ష్మి గారు కూడా సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. నేను బిడ్డ అయితే చాలా బలహీనతగా ఉంది రాజా. నేను మీరే బిడ్డను బలపరచమని అడుగుతున్నాను రాజు. నేను మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా నైనా పండుని బట్టి పండు అనుషాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. అదేవిధంగా 7 కొండల కుమార్తెను బట్టి మీకు వందనాలు, మణి గారి కుమార్తెను బట్టి మీకు వందనాలు ప్రభా. సుభాష్ గారు కోడలను బట్టి మీకు వందనాలు. బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకున్న ప్రభా. నెలల నుంచి ఉండు ప్రభా. మీరే బిడ్డలకి చక్కటి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాను ప్రభు. గర్భఫలం లేక ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. తగిన సమయాన్ని ప్రభా బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోవాలనుకుంటున్నాను ప్రభా. మీరే అద్భుతమైన కార్యం చేయండి. ఇంతవరకు నేను ప్రార్థన అన్నాడు కూడా తోసివేయలేదు ప్రభా. నేను ఎప్పటికైనా కార్యం చేస్తామని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను ప్రభా. ఎవరైతే బిడ్డల గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో దయతో జ్ఞాపకం తెచ్చుకోవాలని అడుగుతున్నాం ప్రభా. ప్రార్థించడం తప్ప మేము ఏమి చేయలేం ప్రభా. సమస్త కార్యాలు చేయగలరు వాడు నువ్వు ఒక్కడివే రాజా. అందుని బట్టి మీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం రాజు. అదే రీతిగా ప్రభా రక్షణ లేనంటే బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ లేని వాడు నా వాడు కాదన్న ప్రభా. ప్లీజ్ నేను ఎవరు కూడా ఈ లోకంలో విడవబడ్డ నీకు ప్రభా. అందరము కూడా ప్రభ నమ్మి రక్షణ పొంది నేను మా కోసం సిద్ధపరిచిన నిత్య రాజులు మేము అందరము చేరటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నేను మీరే జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షణలోకి రావటకు సహాయం దయచేయండి. ముఖ్యంగా యవనస్తులు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదే నా యవనస్తుని చూస్తున్నాం ప్రభా. భయంకరమైన విష్ణానికి పాలైపోయి ప్రభు నేను రక్షణకు దూరమే తల్లిదండ్రుల మాట వెనుక నేను యవనస్తులు ఎంతో మంది ప్రభావాలు ఇష్టసారంగా తిరుగుతున్నారు ప్రభా. సహాయం చేయండి. జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. మీకు భయపడి నేను మీకు లోబడి జీవించే బిడ్డలుగా నేను యవనస్తులందరినీ నేను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను రాజు. నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా విజిట్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. నేను ఇంకా నేను విజయాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. తగిన సమయాన్ని ప్రభా బిడ్డల ఉద్యోగాలు పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుతున్నాను రాజు. నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా ఇండియా దేశం ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇండియా నుంచి బయలుదేరి వస్తున్న బిడ్డలు నేను ప్రయాణంలో తోడుకుండండి. క్షేమరుతమైన ప్రయాణం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. డ్రైవింగ్ లో నేను మీరే తోడుకుండండి. బిడ్డలు డ్రైవింగ్ చేయొచ్చుగా ప్రభా. మీ కృపలో బిడ్డలు భద్రపరచుకుని నేను క్షేమరుతమైన డ్రైవింగ్ చేయటకు సహాయం చేయండి. ఎండ వేడిమిలో పనిచేస్తున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మీరే చల్లటి సమయం వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా నేను ఎవరినైనా నేను మర్చుంటానని క్షమించిన ప్రభా. నాయన ప్రతి ఒక్క అంశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇక్కడ తల వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి. ఏ బిడ్డ ఆస్త వచ్చిందో ముందుగానే వేరుగున్న దేవుడు రాజా. మీరే అలా కొన తీర్చమని అడుగుతున్నాను రాజు. నీకు వందనాలు. నీ దాసుని మీలో పెట్టుకుని తండ్రి నేను ఇదిగో తండ్రి గొర్రెలుగా మేము వచ్చి ఉన్నాం తండ్రి. చక్కటి మెల్లని స్వరంతో మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. విన్న మాటలు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. విని విడిచిపెట్టేవారుగా ఉండగా ప్రభా. దానిని బట్టి నేను మీరు అక్కడి వరకు నేను మేము ఎదురు చూసే కృపాధన్యతను దయచేయండి. మేమందరం కూడా ప్రభా నిత్య రాజ్యంలో చేరటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ చిత్తమైతే ప్రభా నీ రాకట ఆస్మైతే మేమందరం కూడా ప్రభా నీ రాజ్యంలో చేరటకు సహాయం దయచేస్తారని మా కొరకు అతి త్వరలో రాని ఉన్న నజరుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడికిని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయితే కూర్చున్నట్లయితే సమయంలో ప్రియమైన వాళ్ళారా చక్కగా ప్రార్థనలు నడిపించినటువంటి తల్లి అమరావతి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసింది కోరుతాను. కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడిపించినవయా, పోషించినవయా, బలపరచినవయా, భయము వలదని ధైర్యమునిచ్చినవయా, నడిపించినవయా, కాపాడినవయా, ఓట మంచులో విజయమునిచ్చినవయా, మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినవయా, మా ఊహలే కావు నీ ప్రణాళికే, మా
సమయానికి నెరవేర్చినవయా కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చూసాముగా ఆశలేని ఆశలవగా సోలిపోయాముగా దారి కానక ఆగిపోయాముగా అంధకారమే అనుకోగా అలసిపోయాముగా అనుదినముగా నీ మాటలు ఆదరించి నడిపించగా అనగారిన మా ఆశలన్నీ చిగురింపజేసగా ప్రతి క్షణమున నీ సన్నిధి ధైర్యపరచి బలపరచగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసగా కన్నీరు తుడిచినావు నాట్యముగా మార్చినావు ఎనలేని ప్రేమ ఆపైన చూపి కంటి పాపనా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడను దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా వాటికంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము ఈ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మధురము నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా చేతికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా మా నమ్మకత్వమును కనుబరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపనా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడను దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా పోషించినవయా బలపరిచినవయా భయము వలదని ధైర్యమునిచ్చినవయా నడిపించినవయా కాపాడినవయా ఓట మంచిను విజయమునిచ్చినవయా నా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినవయా మా వీలే కాదు నీ ప్రణాళికే మౌనక సమయానికి నెరవేర్చినవయా కంటి పాపనా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడను దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా హల్లెలూయా. మంచిదమ్మా చక్కగా పాట పాడి దేవుని ఘనమైన నామాన్ని మహిమపరిచినటువంటి కుమార్తె కొందనాలు తెలియజేస్తున్నాను. దయతో అందరూ లేచి నిలబడదామండి.
అందరూ లేచి నిలబడదాం. రైతు ప్రతి ఒక్కరము లేచి నిలబడి దేవుని యొక్క పాదాల చెంత చేరిన మనమందరము ఆయన ఆరాధించే సమయం. దేవుడు మనల్ని సజీవమైన రెక్కల చాటున ఆయన కాపాడి నడిపిస్తున్నది. ఆయన ఉచితమైనటువంటి కృపతో ఆయన మనల్ని కాపాడుతున్నది ఆయన ఆరాధించడానికి మాత్రమే, ఆయనను స్తుతించడానికి మాత్రమే, ఆయన నామానికి కీర్తి తీసుకురావటానికి మాత్రమే దేవాతి దేవుడు ఆయన పాదాల చెంత మనల్ని సజీవమైనటువంటి రెక్కల చాటున ఆయన సజీవమైనటువంటి లెక్కలలో మళ్ళించినందుకు ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ఆకాశం వైపు చూద్దాం. ఆకాశమందు ఉన్నటువంటి ఆయన దేవాతి దేవుని ఆరాధించే గొప్ప సమయము దేవుడు మనకి ఇచ్చినాడు. ఎందరో ఈ భూమి మీద ఉన్నప్పటికీ కానీ దేవుడికి ఎందుకో మనల్ని ఆయన పాదాల చెంత చేర్చి ఆయన ఘనమైన నామాన్ని ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఒక సమయంలో మనం ఆరాధనలో పాల్పంపులు పొందాం. అన్న ఎలీషరాజు గారు వచ్చి స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరు యేసయ్యను మహింపడతాం. ప్రక్క వారిని ఎవరు పట్టించుకోవద్దు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదసంలో మొరపెట్టుగా మన మొరను ఆలకించే దేవుడు ఆయన. మనం ఏమడిగినా ఇచ్చే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరు ఎవరు మనుకుంటుందండి. ప్రక్క వారిని ఎవరు పట్టించుకోవద్దు. మన ధ్యాస అంతా దేవుని మీదే, మన దృష్టి అంతా దేవుని మీదే. ఆయనే మహింపడదాం, ఆయనే కనపడదాం. ఆయనే మన స్తుతులకు పాత్రుడు, నమ్మదగిన దేవుడు. మాకు కాదు ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు చెల్లాలి ప్రభా. నీకు వందనాలు ప్రభా, గొప్ప దేవుడు. అవును ప్రభా, మీకు అసాధ్యమంటూ లోకంలో ఏది లేదు ప్రభువా. సమస్తము చేయవాడు నువ్వు తండ్రి, కనికరించేవాడు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం మమ్మల్ని కాచి కాపాడమంటే కేవలం ఉచితమైన కృప తండ్రి. మా కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయంటే కేవలం ఉచితమైన కృప తండ్రి. నీ కృప లేకపోతే, నీ ప్రేమ లేకపోతే ఈ జీవితంలో ఈ లోకంలో మేము ఒక్కరిని జీవించమేమి ప్రభా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప ప్రతి ఒక్కరు మాట్లాడద్దు. స్తోత్రం ప్రభా, నీకే కృతజ్ఞత ప్రభా. గొప్ప దేవుడు ప్రభా, అన్నిటి అర్హత కలిగిన దేవుడా, నీకే వందనాలు ప్రభా. అన్ని నామముల కన్నా పైనామ గలవడానికే వందనాలు ప్రభా. మా స్తుతులకు పాత్రుడు, నమ్మదగిన దేవుడా, నీకే వందనాలు ప్రభా. అవును ప్రభా, గొప్ప దేవుడు తండ్రి. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, మా గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తుతులు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, గొప్ప దేవుడు. మా కోసం నీ పరిశుద్ధ రక్తం చిందించిన దేవుడు. ఆ కలువరి శిలువలో ప్రభా పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడు తండ్రి. అవును ప్రభా, ఈ లోకంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి. అవును ప్రభా, నీళ్ళను అక్షరస్సుగా మార్చిన దేవుడు, పరిపూర్ణాసనం లేపిన దేవుడు, గుడ్డు వారికి చూపించిన దేవుడు, భూమి వారికి మార్చిన దేవుడు. గొప్ప దేవుడు ప్రభా. మీకు సాధ్యమంటూ లోకంలో ఏది లేదు ప్రభా, ఏది లేదు ప్రభా, ఏది లేదు ప్రభా, ఏది లేదు ప్రభా. రాజా నీ సన్నిధిలో ఉంటానే నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా అవును ప్రభా, మేము ఉండలేము ప్రభా. గొప్ప దేవుడు తండ్రి ప్రభా, నిజమైన దేవుడు తండ్రి. సమస్తాన్ని కారబోతున్న దేవుడు, రామచిన పరిశుద్ధాత్మను నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. అవును ప్రభా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. సమస్తం ఇచ్చింది నువ్వు ప్రభా, మమ్మల్ని కాపాడింది నువ్వు తండ్రి, మమ్మల్ని రక్షించింది మీరు ప్రభా. మా తెలివి మా జ్ఞానం పాడింది ప్రభా. ఇంతలో ఉండి అంతమయంలో మాయమైపోయి ఆవురు వంటి జీవితం అది ప్రభా. ప్రభు అంట కూడా అర్హత లేదు ప్రభు. నిజమే ప్రభు, మా కోసం నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించావు తండ్రి. కేవలం నీ కృప ప్రభు, నీ దయ ప్రభు. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు ప్రభు. నీ సేవకులు నిలబెట్టి ఏ వాక్ష్మతి వెత్తబోతున్నారు ప్రభా. చోటుగా మాతో మాట్లాడాను, మాతోటి మాట్లాడాను ప్రభా. మీకేమై మా ఘనత ప్రభావాలు చెల్ల ప్రభా. ఆ వాక్యం హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసరమైన జీవితం సహాయం చేసే ప్రభా. సర్వ సృష్టిలో పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవా, నీకే వందనాలయ, నీకే స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ఆరాధన మీరే సమర్పించుకుంటారు. దర్శనని యేసునామమున వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా చక్కగా స్తుతి ఆరాధన నడిపించినటువంటి మన ఎలీషా రాజు గారికి వందనాలు తెలియజేస్తూ ప్రియులారా, ఒక సమయంలో దైవ వర్తమానాన్ని మనం విందాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారమంతా కష్టపడి పనిచేసి ఈ భయంకరమైనటువంటి వేడిలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవుని యొక్క మందిరంలో దొరికే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సియోను నుండి దేవుడు మనల్ని దీవించునుగాక, మన కుటుంబంలో దేవుడు దీవించునుగాక, నిత్యము ఆయన కృప మనకు తోడైండునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. మరొక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లారా, ఒక సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానపూర్వకంగా అందరము కలిసి ఆలోచన చేద్దాం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే. నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మా ఆరాధనకు యోగ్యుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన.
మీ దయలు మీ కృపలో ప్రభువా దీనులమైనప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా మీ పాదాల చెంత మీ ప్రియ సంఘముగా చేర్చి మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు దేవా. ఇప్పటి వరకు నాయన జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో సహాయము దయచేశారు తండ్రి. నాయన దీనుని, అల్పుని, ఎన్నిక లేని వంటి వాడిని మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభువా కొన్ని మాటలు బిడ్డలకు తెలియచేస్తుండగా మీ సహాయము దయచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి. పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన వాక్కులునైనా మీరు వినిపింపచేయండి దేవా. ఇదిగో తండ్రి నాయన, అయ్యా ఇదిగో తండ్రి ప్రభు ఎండిన నేల, అయ్యా ఇదిగో తండ్రి నాయన చిరుజల్లు కొరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో అయ్యా మీ బిడ్డలు కూడా ఆయన మీ ఉన్నతమైన వాక్కుల గురించి ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన వాక్కులనైనా మీరు వినిపింపచేయమని దీనునైనా నన్ను మరుగుపరిచి అయ్యా మీ యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభువా అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో మీరు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు ప్రియమైన వాళ్ళరా, నిత్యము మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిత్యము ఆయన కృపలో, ఆయన యొక్క దయలో మనల్ని కాచి కాపాడి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అనగానే ఆయన ప్రేమమయుడు, దేవుడు అనగానే ఆయన కరుణామయుడు, దేవుడు అనగానే ఆయన దయాళుడు, దేవుడు అనగానే ప్రేమిన వల్లరా ఎన్నో పేర్లతో ఆయన మనం పిలుచుకుంటూ ఉంటాము. దేవుడు నిత్యము ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన యొక్క జీవితాలలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే మన యొక్క జీవితాలు ఒకప్పుడు ప్రేమిన వాళ్ళరా దీనమైనటువంటి జీవితాలు మనవే. దీనమైనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి మనలను ఆ దేవాతి దేవుడు ఆయన కరుణతో, ఆయన యొక్క ప్రేమతో, ఆయన యొక్క జాలితో మనల్ని ప్రేమిన వాళ్ళరా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆ దేవాతి దేవుడు మనల్ని నడిపించాడు. అంటే దేవుడు ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్పవాడు అన్న ఆలోచనకు వెళ్తే మనల్ని ప్రేమిన వాళ్ళరా ఉన్న స్థితిలోనే ఉంచాలన్న ఆలోచనది కాదు. ఆయన ఉన్న స్థితిలోనే ఉంచాలన్న ఆలోచనది కాదు. ఆయన దేవాతి దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించాలన్న ఆలోచన దేవునిది ప్రేమిన వాళ్ళరా. నిత్యము ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి వెనుక, నిత్యము మన కుటుంబాలను కాపాడుతున్నటువంటి వెనుక ప్రేమిన వలరా దాగి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే దేవాతి దేవుడు ఆయన మన స్థితులను ఆయన మార్చగలడు. దేవాతి దేవుడు మన స్థితులను, మన పరిస్థితులను ఆయన మార్చగలడు. ఎవరు మన జీవితాలను మార్చేవాడు? ఎవరు ప్రేమిన వలన మన జీవితాలను, మన బ్రతుకులను మార్చేది, మన స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేది ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మన జీవితాలను ఆయన మార్చేవారు. ఆయన మన బ్రతుకులను మార్చేవారు. ఆయన మన స్థితులను ఆయన మార్చేవారు. దేవాతి దేవుడు అంత గొప్పవాడండి. ఆయన మన బ్రతుకులను మార్చింది ఆయనే. మనల ప్రేమిన వాళ్ళరా ఆశీర్వాదకర్తకులుగా ఉంచింది ఆయనే. అంత గొప్ప దేవుడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రయాణమై ఆయన వెళ్తూ ఉన్నారు. ప్రయాణమై ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణం ఎక్కడ సాగిందంటే ఆరిన నేల మీద ఆయన ప్రయాణం జరిగింది. అంతేకాదు సముద్రములలో కూడా ఆయన ప్రయాణం జరిగింది. ఆయన అలసిపోయాడు, మహనీయుడు అలసిపోయాడండి. అలసిపోయి శిష్యులతో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు ఒక పడవలో. ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయన నిద్రలో ఉన్నారు. శిష్యులు ఆ పడవను నడిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ప్రయాణంలో ఉండి శిష్యులు ఆ సముద్రంలో పడవను నడిపిస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి తుఫాను వచ్చేసింది. భయంకరమైనటువంటి గాలి ఆ యొక్క పడవ మీద కొడుతూ ఉంది.
ప్రేమిన వాళ్ళరా, ఆ యొక్క గాలి కొడుతున్నప్పుడు, ఆ వరద కొడుతున్నప్పుడు, నిజంగా కెరటాలు కొడుతున్నప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, యేసు దగ్గరికి వెళ్ళిపోయారు. ఏ స్థితిలో వెళ్ళిపోయారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. చూడండి, లూకా సువార్త ప్రేమిన వాళ్ళరా 8వ అధ్యాయము లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన ఆ సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారంట వాళ్ళు? ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారు అన్న ఆలోచనలోకి వెళ్తే అపాయకరమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రేమిన వాళ్ళరా, అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి మొరపెడుతున్నారు ఆ శిష్యులు? ఎవరిని రక్షించమని కేకలు వేస్తున్నారు ఆ శిష్యులు అన్న ఆలోచనకు వెళ్తే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోబుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ప్రేమిన వాళ్ళరా, శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారన్న ఆలోచనకు వెళ్తే అపాయకరమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి మొరపెడుతున్నారన్న ఆలోచనకు వెళ్తే ఆయనతో ఉన్నప్పటికీ, ఆయనతో ప్రయాణమై వెళుతున్నప్పటికీ ప్రేమిన వలరా యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు, లేపుతూ ఉన్నారు. ఏ సందర్భంలో అన్న ఆలోచనకు వెళ్తే వారు వెళ్ళిపోయింది అపాయకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారండి. కేకలు వేస్తూ ఉన్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించమని కేకలు వేస్తూ ఉన్నారు. ఏ స్థితిలో అంటే అపాయకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా మనము కూడా ప్రేమిన వాళ్ళరా, ఈ లోకమనే ప్రేమిన వాళ్ళరా సముద్రంలో, అనగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. ఎలా జీవిస్తున్నాము అంటే క్రీస్తును అంగీకరించి బ్రతుకుతున్నాము, క్రీస్తును ధరించి బ్రతుకుతూ ఉన్నాము. క్రీస్తును ప్రేమిన వాళ్ళరా నిజమైనటువంటి రక్షకునుగా, నిజమైనటువంటి దేవునిగా మనం ఆరాధిస్తూ ఉన్నాము, క్రీస్తునే కలిగి ఉన్నాము. అయితే ప్రేమిన వాళ్ళరా అపవాది వేసే కెరటాలు ఏమిటో తెలుసండి? అపవాది వేసే గాలులు ఏమిటో తెలుసా ప్రేమిన వాళ్ళరా? నిజంగా మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి కష్టాలను ప్రేమిన వాళ్ళరా మన కుటుంబంలోనికి తీసుకువస్తుంది అపవాది అండి. అనేకమైనటువంటి బాధలు నిజంగా ప్రేమిన వాళ్ళరా నిజంగా మన కుటుంబంలోనికి తీసుకువస్తుంది, మన ఆత్మీయ జీవితంలోనికి తీసుకువస్తూ ఉంది అపవాది అండి. అపవాది ప్రేమిన వాళ్ళరా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంది. చూసారా ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మన జీవితాన్ని, ఎక్కడికి నిజంగా ప్రయాణమై తీసుకువెళ్తుందంటే మన జీవితాన్ని ప్రేమిన వాళ్ళరా అపాయకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తుంది సాతాను. ప్రేమిన వాళ్ళరా అపవాది అపాయకరమైన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నాము, అయినా ఎందుకు ఈ కష్టాలు? యేసుక్రీస్తు ప్రభుల వారినే పూజిస్తున్నాము, అయినా ఎందుకు ఈ బాధలు? యేసుక్రీస్తు ప్రభుల వారినే వెంబడిస్తున్నాము, అయినా ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీళ్ళు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా వారితో ఉన్న, నిజంగా వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అపాయకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. కేకలు వేస్తూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు, రక్షించమని, కాపాడమని కేకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు నిజంగా వారికి తో ఉన్నా కానీ ప్రేమిన వాళ్ళరా వారి కేకలు వేస్తున్నారు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ఆయనని కలిగి మనము నివసిస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా మన యొక్క జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచనలకు వెళ్తే ఇదిగో ఒకే ఒక్కడు మన స్థితిని మార్చేవాడండి. ఒకే ఒక్కడు మన స్థితిని మార్చేవాడు, ఒకే ఒక్కడు మన యొక్క బ్రతుకుని మార్చేవాడు, ఒకే ఒక్కడు ప్రేమిన వలన మన కుటుంబాలను మార్చేవాడు. ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయనే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యొద్దకు మనం వెళ్ళాలి, ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ప్రేమిన వలన ఆయన స్థితులను మార్చే దేవుడు అండి, పరిస్థితులను మార్చే దేవుడు. నిజంగా పడిపోయినటువంటి స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపించే దేవుడు. ప్రేమిన వలన ఎవరయ్యా మన స్థితిని మార్చేది?
ఎవరు మన బ్రతుకును మార్చేది? ఎవరు మన యొక్క జీవితాన్ని మార్చేది? మన యొక్క బ్రతుకును, మన యొక్క స్థితిని మార్చేది ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయనే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొద్దకు వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన మన బ్రతుకులను మారుస్తాడు, మన జీవితాలను మారుస్తాడు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క బిడ్డలు ప్రియమైన వాళ్ళరా కష్టాలలో ఉన్నారండి. దేవుని యొక్క జనాంగము కష్టాలలో ఉన్నారు. మనకు తెలియనిది కాదు, వారు దేవుని యొక్క జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వాళ్ళరా. నిజంగా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, వారు మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడండి. దేవుడు విన్నాడు. దేవుడు విన్నప్పుడు మోషేని పంపించాడు. మోషేని నాయకుడిగా ఉండి ప్రియమైన వాళ్ళరా ఆయన నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ప్రియమైన వాళ్ళరా ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి నడిపించుకుంటూ తీసుకువెళ్తుంటే వెనుకలు ఎవరు వచ్చేస్తున్నారంట? ఫరో సైన్యం వచ్చేస్తుంది. ఫరో సైన్యం వచ్చేస్తుంటే ప్రియమైన వాళ్ళరా నిజంగా మోషే దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నారో తెలుసండి? మోషే దగ్గరకు వచ్చి వారు మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఒకసారి నిర్గమాకాండం చూద్దామా? నిర్గమాకాండము ప్రియమైన వాళ్ళరా 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము ఒకసారి చూద్దాం. చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రియమైన వాళ్ళరా. నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచన భాగం నుంచి మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఏమన్నా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా వారు ఎవరికి భయపడుతున్నారంటే ప్రియమైన వాళ్ళరా, ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారంటే ప్రియమైన వాళ్ళరా, వారు భయంకరమైన స్థితిలోనికి, అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టు వారు నిజంగా మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారంటే చూడండి, ఏమి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. తర్వాత మోషేతో వారు ఏం మాట్లాడుతున్నారంట? అంతటా వారు మోషేతో ఐగుప్తులలో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మునిట్లా చేయునేలా. దేవుడు ఏమని వాగ్దానం చేశాడండి? దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ఏమి మాట్లాడాడు ఆ యొక్క జనాంగముతో అన్న ఆలోచనలకు వెళ్తే, అయ్యా మీది బానిసత్వపు బ్రతుకు కాదు, మీరు బానిసత్వపు బ్రతుకులో ఉండకూడదు, మీరు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు అని మోషే ప్రకటన చేసి, మోషే ద్వారా ఎన్నో మాటలు చెప్పించి, ఎన్నో అద్భుతాలు వారు కనుల ఎదుట, ఫరో ఎదుట, ఆ యొక్క ప్రియమైన వాళ్ళరా ఆ ఐగుప్తుల ఎదుట ఎన్నో గొప్ప సూచక క్రియలు చేసిన వారు ఎవరికి భయపడుతున్నారంటే ప్రియమైన వాళ్ళరా ఐగుప్తీయులకు భయపడిపోతున్నారు, ఫరోకు భయపడిపోతున్నారు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినా దేవునికి భయపడటం లేదు. చూసారా, దేవునికి భయపడలేదు. మోషే దగ్గరకు వచ్చేసారు. ఎందుకయ్యా మోషే మమ్మల్ని ఆ యొక్క బానిసత్వ బ్రతుకు నుండి తీసుకువస్తున్నావు? మాకు అక్కడికి సమాధులు లేవా? మాకు అక్కడికి సమాధులు లేవా? ఎందుకు మాకు సమాధులు లేవని అనుకుంటున్నావా? ఈ అరణ్యంలో చచ్చిపోవటానికైనా, చంపడానికైనా, వారి చేతులలో చావటానికైనా మమ్మల్ని నడిపించిందని మోషే మీద ప్రేమిన వలరా దేవుని యొక్క జనాంగము తిరగబడుతుందండి. దేవుని యొక్క జనాంగము తిరగబడుతుంది. కానీ దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయండి? దేవుడు చేసే అద్భుతాలు కంటికి కనబడవు. దేవుడు చేసే అద్భుతాలు కంటికి కనబడవండి. కానీ మోషేకి తెలుసు దేవుడు చేసే అద్భుతాలే. దేవుడు ప్రేమిన వల్ల చేసే అద్భుతాలు ఏంటో, ఆ యొక్క స్థితిలో నుంచి వారిని ఏ విధంగా రక్షించాలో ప్రేమిన వల్లరా మోషేకి తెలుసు. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు చూడాలి. వాళ్ళు ఏమంటున్నారు తర్వాత మోషే దగ్గరకు వచ్చి, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మొగుదుమని ఐగుప్తీలో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మోషే మమ్మల్ని బ్రతికించొద్దు, మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి మమ్మల్ని నడిపించొద్దు, ఇదిగో మేము బానిసులుగానే అక్కడ బ్రతుకుతాము ఫరో దగ్గర. ఆ ఫరో దగ్గర బానిసపు బ్రతుకే మాకు ఇష్టము. అయ్యా మోషే మమ్మల్ని వదిలిపెట్టాయని ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క జనాంగము భయపడిపోతున్నారండి. భయపడిపోతున్నారు ప్రేమిన వాళ్ళరా వారు నిజంగా దేవుని యొక్క జనాంగము. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఒకసారి చూద్దాం. 13వ వచనమమ్మ. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరక నిలిచియుండి. చూడుడి, దేవుడు ప్రేమిన వాళ్ళరా
చేసే యొక్క స్థితిని మీరు చూడాలి. దేవుడు చేసే పరిస్థితులు మీరు చూడాలి. మీరు భయపడిపోకండి అయ్యా, భయపడకండి. మీరు ఆ ఫరోకు భయపడకండి, ఆ ఐగుప్తులకు భయపడకండి, ఆ యొక్క జనాంగానికి మీరు భయపడకండి. దేవుడు చేసే అద్భుతాలు ఈరోజు మీరు కల్లారా చూడాలని మోషే నిలబడిపోయాడండి దేవుని యొక్క జనాంగం ఎదుట. మోషే అక్కడ నిలబడిపోయాడు దేవుని యొక్క జనాంగం ఎదుట. ఇదిగో దేవుడు చేసే అద్భుతాలు ఈరోజు మీరు చూడాలి, మీ కనులారా మీరు చూడాలని మోషే ఒక్కడిగా ప్రియమైన వాళ్ళరా అక్కడ నిలబడిపోయినప్పుడు మీరు భయపడకండి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుడు చేసే అద్భుతాలు ప్రియమైన వాళ్ళరా అంత గొప్పగా ఉంటాయి. దేవుడు చేసే అద్భుతాలు అంత గొప్పగా ఉంటాయి. మనం కూడా భయపడిపోతుంటాం కదండి, చిన్నదానికి కాని దానికి భయపడిపోతాం, ఏమి జరుగుతుందని భయపడిపోతాం. నిజంగా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఏమైపోతామని, నిజంగా అప్పుల బాధలను బట్టి మనం ఏమైపోతామని, అనారోగ్య పరిస్థితులు బట్టి మనం ఏమైపోతామని, ప్రేమిన వలరా నిజంగా ఉద్యోగాలు బట్టి మనం ఏమైపోతామని భయపడిపోతూ ఉంటామండి. కానీ దేవుడు చేసే అద్భుతాలు చూశారు. దేవుడు చేసే అద్భుతాలు ప్రేమిన వలరా ఎంత గొప్పవి అంటే, ఆయన మోషే అంటున్నాడు మీరు భయపడకండి. ఏమంటున్నాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటున్నాడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ, మీరు ఊరకై ఉండి నిలిచి ఉండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అంటున్నాడు. చూసారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క జనాంగానికి నిజంగా చేసినటువంటి గొప్ప మేలు ప్రియమైన వాళ్ళరా, వారి స్థితిగతులను ఆయన మార్చినటువంటి వాడు, వారి స్థితులను మార్చినటువంటి దేవుడు. వారు భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నప్పుడు, మరణాపాయములో ఉన్నప్పుడు వారి స్థితులను ప్రియమైన వాళ్ళరా దేవాతి దేవుడు ఎదురుగా ఉన్నటువంటి ఆ సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. అంటే దేవుడు చేసే అద్భుతాలు చూసారా, దేవుడు చేసే అద్భుతాలు చూసారా ప్రియమైన వాళ్ళరా. నిజంగా మోషే ప్రార్థన చేస్తున్నాడు, నిజంగా ఈ యొక్క ఐగుప్తులు చంపేస్తారని ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క జనాంగము నిజంగా భయపడిపోయారు. ప్రియమైన వాళ్ళరా ఎవరయ్యా వారిని రక్షించింది, ఎవరు వారిని కాపాడింది, ఎవరిని వారిని ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క శత్రువుల చేతిలో నుంచి రక్షించింది ఎవరై అంటే ప్రియమైన వాళ్ళరా ఆయనే. ప్రియమైన వాళ్ళరా మహనీయుడు ఒకే ఒక్కడు ప్రియమైన వల్ల మృత్యువును జయించినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారండి. వారి స్థితులను మార్చి వారిని నడిపించుకుంటూ వచ్చాడు సముద్రంలో. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా నిజంగా మనం కూడా భయపడిపోతుంటామండి చిన్నదానికి కాని దానికి. ప్రియమైన వాళ్ళరా దేవుడు చేసే అద్భుతాలను బట్టి దేవుని యొక్క పాదాల చెంత మొరపెట్టినప్పుడు మోషే వెళ్ళిపోయాడండి దేవుని యొక్క సన్నిధికి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నాడు, అయ్యా ఇదిగో నీ ప్రజలను నీవే కాపాడాలి, నీ ప్రజలను నీవే కాపాడాలని మొరపెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా వారిని ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చాడో మనం చూస్తూ ఉన్నామండి, మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ప్రియమైన వాళ్ళరా లాంటి వాడు, దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనకు వెళ్తే మనల్ని ఉన్న స్థితిలో నుంచే ప్రేమైన వలన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపించే దేవుడు అండి. దేవుని యొక్క జనాంగాన్ని వదిలిపెట్టలేదు, దేవుని యొక్క ప్రజలను వదిలిపెట్టలేదు. ఇదే ప్రజలు ప్రేమైన వలన కొంతకాలం పోయేటప్పటికి దేవునికి వ్యతిరేకమైపోయారండి, దేవునికి వ్యతిరేకమైపోయారు. దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు ప్రేమైన వలన దేవుడు చేస్తున్నటువంటి నిజంగా గొప్ప కార్యం చూడండి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం చూడండి. ఒకసారి చూద్దామా. హోషేయ గ్రంథము ప్రియమైన వాళ్ళరా, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇశ్రాయేలుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంట? 4వ వచనం ఒకసారి, 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం చూడమ్మా. ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. 7వ వచనం దగ్గరికి వచ్చేద్దాం చూడండి. 7వ వచనం దగ్గరికి, తమకు కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదునంటున్నాడు. చూసారా
ప్రేమిన వాళ్ళరా, వారు ఏం చేశారంట? వారు చేసినది దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి వారి జీవితంలో. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన జీవితంలో. దేవుడు ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు వారు కనుల ఎదుట నిజంగా వారు భయపడిపోతున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన, ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన వారిని దేవుడిని విడిచిపెట్టేసి ఎలా మారిపోయారు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన ఎడల ప్రియమైన వాళ్ళరా అధికమైన పాపము చేసిరి. అధికమైన పాపము కాదు. ఏ పాపం అంట? అధికమైనటువంటి పాపము. ఎప్పుడైతే అధికమైన పాపము చేశారో వారి యొక్క ఘనతను ఎక్కడ తీసుకుపోతున్నాడంట? నీచ స్థితికి. ప్రియమైన వాళ్ళ నీచ స్థితికి. పాపము చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారి స్థితులను మార్చేసి దేవుడు వారి స్థితులను మార్చేశాడు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ప్రియమైన వాళ్ళరా, కయీను హేబేలు గురించి మనకు తెలియదు కాదు. నిజంగా కయీను పాపం చేశాడు. కయీను పాపం చేసినప్పుడు వదిలిపెట్టాడండి దేవుడు? వదిలిపెట్టలేదండి. దేవుడు వదిలిపెట్టలేదు. వాడు ముద్ర వేశాడు. నిజంగా శాపమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ప్రియమైన వాళ్ళరా, తమ్ముడిని చంపినందుకు ప్రియమైన పాపము చేశాడు కనుక నిజంగా వారి యొక్క స్థితిని మార్చేశాడు. అతని స్థితిని మార్చేశాడు దేవుడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే నోవహు కాలంలో కూడా ఎలా ఉన్నారంటే ప్రజలు ఎలా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే పాపపు స్థితిలో ఉన్నారు. పాపపు స్థితిలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవునికి వ్యతిరేకమైనప్పుడు, అధిక పాపాత్ములైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని నిర్మూలం చేశాడు. అధిక పాపము చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే వారు కూడా ప్రియమైన వాళ్ళరా అధిక పాపము చేశారు. అధిక పాపము చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా వారి యొక్క స్థితిని దేవుడు మార్చేశాడండి. ఎలా మార్చాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా నిజంగా భయంకరమైనటువంటి ప్రియమైన వాళ్ళరా అగ్నితో ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. గల కారణం ఏమిటంటే అధిక పాపము చేసినందుకు. నిజంగా సంసోను కూడా ప్రియమైన వాళ్ళరా పాపము చేశాడండి. సంసోను పాపము చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళరా భయంకరమైనటువంటి బాధను అనుభవించాడండి. చనిపోయాడు. భయంకరమైన వేదనను అనుభవించాడు ఆయన చనిపోయినప్పుడు. అంటే అధిక పాపము చేస్తే వారిని ఏం చేస్తున్నాడంట? వారిని ప్రియమైన వాళ్ళరా అధిక పాపము చేస్తే వారి యొక్క ఘనతను నీచ స్థితికి మార్చునంటున్నాడు. వారి యొక్క ఘనతను నీచ స్థితికి మార్చునంటు. దేవుని ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలుగా మన స్థితులను ఆయన మారుస్తూ దేవుని బిడ్డలుగా ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నప్పుడు ఉన్న స్థితిలో నుంచి ప్రియమైన వాళ్ళరా ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. దీన స్థితిలో నుంచి ప్రియమైన వాళ్ళరా నిజంగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవాతి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవాతి దేవుని ఎదుట ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పాపము చేసేవారిగా కాదు, అధిక పాపము చేసేవారిగా కాదు. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా ఆయన పాదాల చెంత బ్రతకాలని. పరిశుద్ధులుగా ఆయన పాదాల చెంత బ్రతికి ఆ పరలోకం ఆయన ఉండే పరలోకం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే దేవుడు ప్రియమైన వాళ్ళరా ఎంతో గొప్పగా మనల్ని ప్రేమించి మనల్ని కరుణించి ఆయన ఉచితమైనటువంటి కృపను చూపించి ఆయన ఎంతో గొప్పగా ప్రియమైన వాళ్ళరా మనల్ని ఉన్న స్థితిలోనే ఉంచకుండా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపించి ఆయన ఆశీర్వదించి ఆయన కాపాడుతున్నటువంటి వెనుక ప్రియమైన వాళ్ళరా మనము పరిశుద్ధులుగా ఉండాలని అండి. యోబు గారు ఏమని మాట్లాడుతున్నారంట? యోబు గారు ప్రియమైన వాళ్ళ మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి చూద్దామా? యోబు గ్రంథము 24వ అధ్యాయము. యోబు గ్రంథము ప్రియమైన వాళ్ళరా 24వ అధ్యాయము. యోబు గ్రంథము 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి. యోబు గ్రంథము 24వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా మనం చదువుకుంటూ వెళ్తే 22వ వచనం నుంచి మనకు అర్థమవుతుంది. 22వ వచనం నుంచి ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు,
కొందరు ప్రాణము గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టిని నుంచునట్టున్నాడు. చూడండి, దేవుడు ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా బ్రతికినప్పుడు, దేవుని బిడ్డలుగా మనము జీవించినప్పుడు, మన యొక్క విశ్వాస జీవితంలో వచ్చినటువంటి కష్టాలలో మనము అపాయకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, నిజంగా మన జీవితం అయిపోయిందన్న ఆలోచనలకు వెళ్ళిపోయినప్పుడు, దేవాతి దేవుడు ప్రేమిన వాళ్ళరా వారిని ఎంతగానో స్వస్థపరిచి బలపరిచి వారిని ప్రేమ ఆ స్థితిలో ఉంచకుండా ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించినప్పుడు ప్రేమిన వాళ్ళరా, నిజంగా మన మార్గాల గురించి ఆయనకు తెలిసింది, మన యొక్క ప్రయాణాల గురించి మనకు తెలుసు, మన జీవితం గురించి ఆయనకు తెలుసు. ఆయన జీవితం ప్రేమిన వల్లరా మన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని అక్కడికి వచ్చినటువంటి తర్వాత మాట 24వ వచనం, వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు, వారు హీన స్థితిలో చొచ్చి ఇతరులందరూ వలె త్రోయబడుదురు, పండిన వెన్నెల వలె కోయబడుదురు. ఎవరు అంటే ప్రేమిన వాళ్ళరా, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు, అధిక పాపము చేసే వారి గురించి దేవుడు వ్రాయించినటువంటి మాట. అధిక పాపము చేసేవారి గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఏంటంట, వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు అంటున్నాడు. చూసారా, లేకపోవుదురు అంటున్నాడు ప్రేమిన వాళ్ళరా. అంతేకాకుండా వారు హీన స్థితిలో వచ్చి ఇతరులందరూ వలె త్రోయబడుదురు అంటున్నాడు. అధిక పాపము ప్రేమిన వాళ్ళరా, దేవుడు వ్రాయించినటువంటి మాటలు చూసారా ప్రేమిన వాళ్ళరా. దేవుడు మనల్ని కోరుతున్నది, దేవుడు మనల్ని కాపాడుతున్నది, దేవుడు మనల్ని ప్రేమిన వాళ్ళరా ఆయన సజీవమైనటువంటి రెక్కల చాటున కాపాడుతున్నది, హీన స్థితిలో నుంచి దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించినది ప్రేమిన వాళ్ళరా. ఆయన పాదాల చెంత ఎలా బ్రతకాలంటే మనము పరిశుద్ధుల వలె బ్రతకాలంటున్నాడు. యోబు జీవితంలో కూడా ప్రేమిన వాళ్ళరా ఆయన జీవితంలో నిజంగా ఆయన పరిస్థితులు తారుమారైపోయినాయి. ఆయన స్థితి ఒకప్పుడు చాలా గొప్పది, ప్రేమిన వాళ్ళు. ఆయన స్థితి ఎంత గొప్పది అంటే ఆ యొక్క దేశములో అతనికి ఉన్నటువంటి సంపద ఎవరికి కూడా లేదు ప్రేమిన వాళ్ళ. అంత గొప్పగా బ్రతుకుతున్నాడు యోబు గారు, అంత గొప్పగా బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు అంటే ప్రేమిన వాళ్ళ, దేవుని యందు భయభక్తులు కలవాడు, దేవుని యందు నమ్మకించినటువంటి వాడు, యథార్థవర్తనుడు ప్రేమిన వాళ్ళ. ఎంతో గొప్ప స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ దేశంలో ప్రేమిన ఆయనకు ఉన్నటువంటి సంపదను ఎవరికి కూడా లేదు. అంత గొప్ప స్థితి కలిగినటువంటి ఆయన జీవితంలోకి ప్రేమిన వల్లరా ఎవరు వచ్చాడంటే శోధకుడు వచ్చాడు. ఆ శోధకుడు వచ్చి మొత్తం తారుమారు చేశాడండి ఆయన జీవితాన్ని తారుమారు చేశాడు. ఆయన స్థితి అంతా మారిపోయింది. 10 మంది సంతానం చనిపోయారు, ఉన్నటువంటి సంపదన అంతా పోయింది, ఆరోగ్యం పోయింది ప్రేమిన వాళ్ళరా. ఆయన జీవితం మొత్తం మారిపోయింది. ఆయన జీవితం నిజంగా ప్రేమిన వాళ్ళరా, భూమి మీద ఆయనకు వచ్చినటువంటి కష్టము భూమి మీద బ్రతికే ప్రజలకు ఎవ్వరికి రాలేదండి. అటువంటి భయంకరమైనటువంటి కష్టంలోనికి వెళ్ళిపోయాడు యోబు. ఆయన స్థితి మారిపోయినప్పుడు ప్రేమిన వాళ్ళరా నిజంగా స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా వారికి ఉన్నటువంటి స్నేహితులు ప్రేమిన వాళ్ళరా ఇంచుమించు 5 పేర్లు మనకు కనబడుతుంటాయి. నిజంగా కొంతమంది వచ్చి, అయ్యా యోబు ఏం పాపం చేసావయ్యా, నువ్వు ఎందుకు ఈ స్థితి వచ్చింది, యోబు ఏం పాపం చేసావు, ఎందుకు ఈ స్థితి వచ్చిందని స్నేహితులు వచ్చి బాధపడుతున్నారండి. అవును, స్నేహితులు ఏం చేయాలి? వచ్చినటువంటి కష్టాన్ని బట్టి దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన చేద్దాం యోబు, మరలా దేవుడు మంచి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నువ్వేమీ భయపడకు అని యోబుకు ప్రేమిన వల్లరా భరోసా ఇవ్వాలి. కానీ ఈ స్నేహితులు ప్రేమిన వల్లరా నిజంగా భయంకరమైనటువంటి బాధకు గురి చేశారండి. అయితే ఒక స్నేహితుడు వచ్చాడండి, ఆయన మరొక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంట ఒక్కసారి చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి చూడండి. ఆ స్నేహితుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంట. ఆ స్నేహితుడు ఎవరంటే ప్రేమిన బిల్దాదు వచ్చి మాట్లాడుతున్నాడు.
బిల్దాదు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట 8వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 5వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, తర్వాత మాట చూడమ్మా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు. చూసారా ప్రేమ? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్నేహితుడు వచ్చాడండి, బిల్దాదు అనే స్నేహితుడు వచ్చి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన బలపరుస్తున్నాడు. అయ్యా యోబు, నీ స్థితి మారిపోయిందని నీవు నిజంగా నిరాశ చెందకు. నీ స్థితి మారిపోయిందని నిరాశ చెందకు. నీ స్థితిని మార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ స్థితిని మార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా దేవుని యొక్క పాదాల చెంత ఏ విధంగా బ్రతికావో, నీతిమంతుడిగా యథార్థమంతుడిగా దేవుని యొక్క పాదాల చెంత ఏ విధంగా అయితే బ్రతికావో, నిజంగా ఆయన నీతిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడయ్యా యోబు. యోబు, నీ స్థితిని మార్చేవాడు దేవుడు. నీ స్థితిని మార్చేవాడు దేవుడు. నీవు పడిపోయాను అనుకుంటున్నావా? నీవు అనారోగ్యంతో కృంగిపోతున్నావా? అయ్యా, నీ స్థితిని మార్చేవాడు ఎవరంటే సజీవమైనటువంటి దేవుడు. ఎలా మారుస్తాడంటే, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి అవ్వు. నీ జీవితంలో మహాభివృద్ధి పొందుతావు. భయపడకు. నీ స్థితి మారిందని భయపడకు. యోబు, నీ స్థితి మారిందని భయపడకు. నీ స్థితిని మార్చేవాడు ఒకే ఒక్కడు, ఆయన సజీవమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారయ్యా. నీ స్థితిని మారుస్తాడు. యోబు, భయపడకని నిజంగా భరోసా ఇస్తున్నాడండి. నిజంగా భయపడిపోతున్నటువంటి ఆయన జీవితానికి ప్రేమిన వాళ్ళరా, ప్రభువు అయినటువంటి నిజమైనటువంటి ఆ దేవుని యొక్క వాక్కులు ఆయనకి వినిపింపచేస్తున్నాడండి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోబు దగ్గరికి వెళ్ళి. సరే ప్రేమిన వాళ్ళు, నిజంగా మనకి స్నేహితులు సంపాదించుకోవాలి. ఎటువంటి స్నేహితులు సంపాదించుకుంటాం మనం ప్రేమిన వాళ్ళరా? ఆలోచన చేయండి. ఏమన్నా యవనస్తులైతే ఎటువంటి స్నేహితులు సంపాదించుకుంటారు తెలుసా? పాడైపోయే స్నేహితులను సంపాదించుకుంటారు. కాదండి, మన కొరకు ప్రార్థన చేసే స్నేహితులను సంపాదించుకో. మన కొరకు ప్రార్థన చేసే స్నేహితులు సంపాదించుకోవాలండి. నిజంగా చూడండి, ఈరోజు సమాజం ప్రేమైన వాళ్ళరా ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. యవ్వనస్తులండి, యవ్వన బిడ్డలు ప్రేమైన వాళ్ళు, యవ్వన బిడ్డలు పాడైపోతున్నారండి. యవ్వన బిడ్డలు భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు, భయంకరమైనటువంటి డ్రగ్స్తో ప్రేమైన వాళ్ళరా, భయంకరమైనటువంటి మత్తు యొక్క పానీయాలతో పాడైపోతున్నారండి. పాడైపోతున్నారు. రోడ్ల మీదకి వస్తూ తాగి ప్రేమైన వాళ్ళరా బస్సులను కొడుతున్నారా, వెళ్ళే వ్యక్తులను కొడుతున్నారా, నిజంగా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు యవ్వన బిడ్డలండి. బిడ్డలు ప్రేమైన వాళ్ళరా, నిజంగా మనం ఎటువంటి స్నేహితులు సంపాదించుకోవాలి, ఎటువంటి వారిని మనం సంపాదించుకోవాలి అన్న ఆలోచనలకు వెళ్తే మన కొరకు ప్రార్థన చేసే స్నేహితులను సంపాదించుకోవాలి. యోబు సంపాదించుకో. యోబు బిల్దాదు యొక్క స్నేహితుడు వచ్చి ఆయనకు నిజంగా భరోసా ఇచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యోబు, నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావయ్యా. మహాభివృద్ధి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రియమైన వాళ్ళరా, నిజంగా మంచి స్నేహితుడిగా మనకున్నాడు. లోకంలో స్నేహితులు నమ్మొచ్చు అంటారా? నమ్మలేం ప్రియమైన వాళ్ళరా. ఎవరిని నమ్ముతామో వారే మనల్ని. కానీ దేవుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన నిజమైనటువంటి స్నేహితుడు ప్రియమైన వాళ్ళరా. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు, నీ స్థితి ఇప్పుడు మొదటి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు. చూసారా, నిజంగా యోబు జీవితాన్ని మార్చాడండి. అది యోబు స్థితిని మార్చాడు. యోబు స్థితిని మార్చి ప్రియమైన వాళ్ళరా ఆయన ప్రేమిన వాళ్ళ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి కర్తకుడుగా ఆయన చేశాడు. ప్రేమిన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఎన్నో మాటలు దేవాది దేవుడు వ్రాయించాడండి. చూడండి, ప్రసంగి గ్రంథము ఒక మాట చూద్దామా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము
19వ వచన భాగం ఒకసారి చూద్దాం. 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టజీతమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని కొనుగోలను అంటున్నాడు. చూసారా, ఎవరి వలన కలిగిందంట? మనం ఈరోజు ప్రియమైన వాళ్ళరా చక్కటి ఆహారం తింటున్నామంటే, చక్కటి నివాసాన్ని కలిగి ఉన్నామంటే, నిజంగా చక్కటి ప్రియమైన ఉద్యోగాన్ని కలిగి ఉన్నామంటే అది కారణం ఎవరో తెలుసండి? అది కారణం ఎవరని చెప్తున్నాడు ప్రియమైన వలన? అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకున్నవలని అంటున్నాడు. ఎవరి వలన కలిగిందంట? మనకి ఎవరి వలన కలిగిందంట? దేవుని వలన ప్రియమైన వలన. దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఆయన ప్రేమించి, ఎంతో గొప్పగా ఆయన మనల్ని కరుణించి ప్రియమైన వలన మన స్థితిగతులను ఆయన మారుస్తున్నాడండి. మన స్థితిగతులు ఆయన మారుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రియమైన వాళ్ళరా భూమి మీద ఉన్నటువంటి కాలంలో అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. మనకు తెలియదు కాదు. అనేక మందిని ప్రియమైన వాళ్ళరా నిజంగా స్వస్థపరిచి వారి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని నడిపించుకుంటూ వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ప్రియమైన వాళ్ళరా బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా అక్కడ ఒక వ్యక్తి కనబడుతుంటాడండి. ఆ వ్యక్తి కనబడుతున్నాడు. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త ఒక్క మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ 5వ వచనాన్ని చదువుదాం. చూడండి, 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడు పడియుండునే చూచి వాడి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన? ఏ స్థితిలో ఉన్నాడంటే అనారోగ్యపు పరిస్థితి. అనారోగ్యంతో ఉన్నాడు ఆయన. అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. నిజంగా అనేక మంది ఆయన ఎదుటే స్వస్థపరిచి వెళ్ళిపోతున్నారు, స్వస్థతను పొందుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఈయన ప్రియమైన వల్లరా ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నాడు. నిజంగా ప్రియమైన వల్లరా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఎదురు చూస్తున్నాడండి ఆరోగ్యం కొరకు. అయితే ఎవరు ఆయన స్థితిని మార్చారు? ఎవరై ఆయన స్థితిని మార్చింది అంటే ప్రియమైన వల్లరా మహనీయుడు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు ప్రియమైన వల్లరా అడుగుతున్నటువంటి మాట ఏంటంట? స్వస్థపడగోరుచున్నావని వారిని అడుగగా ఆరోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకి ఉత్తరం ఇచ్చిన. అయ్యా నాకెవడు సహాయం చేయట్లేదు, అయ్యా నాకెవడు సహాయం, నా జీవితం ఇదిగో అనారోగ్య పరిస్థితిలో ఉండిపోతుంది, ఈ పరుపు మీద నేను ఉండిపోతున్నాను అయ్యా, అయ్యా నాకు సహాయం చేయమని ఆయన అడిగినప్పుడు ప్రేమిన వాళ్ళరా ఆ సజీవుడైనటువంటి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ మానవుడు ఆ స్థితిని మార్చాడు. దేవాది దేవుడు ఆ ఉన్న స్థితిలోనే ఉంచకుండా, అనారోగ్య పరిస్థితిలోనే ఉంచకుండా ఆయన స్వస్థపరిచి నడిపించినటువంటి దేవుడు. ఆయన స్వస్థపరిచి నడిపించిన ప్రేమిన వాళ్ళరా ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు వారి స్థితులను మార్చినటువంటి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు వ్రాయించాడు. దేవాతి దేవుడు వ్రాయించాడు. దేవుని పిల్లలుగా ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి, దేవుని బిడ్డలుగా ఆయన పాదాల చెంత జీవిస్తున్నటువంటి మనము ప్రేమిన వల్లరా ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇరుకులు వస్తూ ఉంటాయి. అయితే ప్రేమిన వల్లరా ఆ స్థితిలో నీవు ఉంచాలన్నది దేవుని ఆలోచన కానే కాదు. ప్రేమిన వల్లరా ఆ స్థితిలో ఉంచాలన్న ఆలోచన కాదు. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయండి, కానీ దేవుడు ఆ స్థితిలోనే ఉంచాడా? ఉంచలేదు. ప్రేమిన వల్లరా దావీదు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ దావీదును అదే స్థితిలో ఉంచలేదండి, అదే స్థితిలో ఉంచలేదు. దేవుడు దావీదును ప్రేమిన వల్ల హెచ్చించాడు. దావీదుని హెచ్చించినటువంటి రీతి ఆలోచన చేస్తే సామాన్యుడిగా ఎక్కడ ఉన్నాడు? అడవిలో ఉన్నాడు ఆయన. కానీ దేవుడు హెచ్చించినటువంటి స్థితిని చూస్తే, ఆయన స్థితిని చూస్తే ఒక మహారాజుగా కోటలోనికి నడిపించాడండి దేవుడు. ఒక మహారాజుగా కోటలోనికి నడిపించాడు దేవుడు. యోసేపు యొక్క జీవితం ప్రేమిన వాళ్ళరా నిజంగా కష్టాలమయమైన జీవితం. అటువంటి ఆయన జీవితాన్ని ప్రేమిన వాళ్ళరా ఒక రాజు అంతటి నిజంగా రాజుగా మరో ముందు ప్రేమిన వాళ్ళ ఆయన నిలబెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం.
నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది భక్తులు మనకు కనబడతారండి. దానియేలు గారి యొక్క జీవితం మనకు కనబడటం లేదా? నిజంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు అనేక మంది, వారి జీవితాలను మార్చినటువంటి దేవుడు అండి, వారి స్థితులను మార్చినటువంటి దేవుడు. ఏమని వాళ్ళరా, దేవుడు మన స్థితులను కూడా ఆయన మార్చడానికి సిద్ధం. అయితే ఎవరి మాట మనం వినాలి? మన స్థితి మారాలంటే ఎవరి మాట మనం వినాలి? మన యొక్క జీవితం మారాలంటే ఎవరి మాట మనం వినాలి? మన యొక్క బ్రతుకులు మారాలి అంటే ఎవరి మాట మనం వినాలి? మన కుటుంబంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎవరి మాట మనం వినాలి అన్న ఆలోచనకు వెళ్తే ఆ మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, గాలి తుఫాను కూడా ఆగిపోయింది. ఆయన మాట ప్రియమైన వాళ్ళ, ఆయన మాట మనం వినాలి. మన జీవితంలో వచ్చే కష్టం, మన బ్రతుకులలో వచ్చే బాధలు, మన జీవితంలో వచ్చే కన్నీళ్ళు ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆయన పాదాల చెంతకు వెళ్ళిన ఆయన మన స్థితులను ఆయన మార్చి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. దావీదు యొక్క జీవితాన్ని, యోబు యొక్క జీవితాన్ని మనం ప్రియమైన వాళ్ళరా, యేసేబు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు కనబడుతుంటారు. దేవుడు వారి స్థితిగతులను మార్చి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించింది. ఆయన పాదాల చెంత చేరిన మనము కూడా ఒక్కసారి దయతో లేచి నిలబడి దేవుని యొక్క పాదాల చెంత మనము కూడా ఒకసారి దేవునితో మనం ఒకసారి మాట్లాడదామా? దేవునితో ఒకసారి మనం మాట్లాడదాం ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎటువంటి వాడు? ఆయన మనల్ని బలపరిచేవాడు, ఆయన మన స్థితులను మార్చేవాడు. ఆయన మన స్థితిలో ప్రియమైన వాళ్ళరా, ఉన్న స్థితిలో ఉంచాలన్న ఆలోచనది కాదు. ఉన్న స్థితిలో ఉంచాలన్న ఆలోచనది ఆయనది కాదు. సరే, అందరూ ఒకసారి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. దేవా, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, ఆ కష్టాలలో నీవు ప్రభు ఆయన స్థితిని మార్చావు. యేసేబు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఆ స్థితిలో నేను ఉంచలేదు ప్రభు, ఆయన స్థితిని మార్చావు. యాకోబు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఆ స్థితిలో నేను ఉంచలేదు, ఆయన స్థితిని నీవు మార్చావు ప్రభు. అయ్యా, నా జీవితంలో, నా యొక్క విశ్వాస జీవితంలో, నా కుటుంబంలో ఎన్నో కష్టాలు ప్రభు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు నాయన. అయ్యా, ఒకసారి నా వైపు చూడు ప్రభు. అయ్యా, నా స్థితిని మార్చు ప్రభు, అయ్యా నా బ్రతుకుని మార్చు ప్రభు అని ఒక్కసారి మనం ప్రార్థన చేద్దామా? ఆయన పాదాల చెంత ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దయతో ఎవరు మౌనం కొనుక్కున్నా నిజంగా ప్రేమిన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారితో ఉన్నటువంటి శిష్యులు కేకలు వేస్తున్నారండి. అయ్యా రక్షించమని కేకలు వేస్తున్నారు. దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చినటువంటి మనం మౌనంగా ఉండే సమయం కాదు ప్రేమిన వాళ్ళరా. నీ కొరకు, నా కొరకు ప్రాణమిచ్చి ఆ దేవాతి దేవునితో మాట్లాడే గొప్ప సమయం ఇది. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా? సజీవమైనటువంటి దేవుడు ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు నీ స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడదామా? ప్రేమగల దేవా, అయ్యా నా జీవితంలో, అయ్యా నా స్థితిని బాగలేదు ప్రభా, అయ్యా నా స్థితిని బాగలేదు నాయన, నా స్థితిని ప్రభా, అయ్యా ఆ స్థితిలో ఉండకూడదన్న ఆలోచన నాయన నాది. అయ్యా ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడవు నీవు ప్రభా. అయ్యా బలహీనుడు అయిపోయాను నాయన, బలపరిచే దేవుడు ప్రభా. అయ్యా నేను బలహీనురాళ్ళు అయిపోయాను ప్రభా. అయ్యా నన్ను బలపరిచే దేవుడవు నీవయ్యా, నన్ను బలపరిచే దేవుడవు నీవు, నన్ను నిలబెట్టే దేవుడవు నీవే ప్రభా అని ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవా, అయ్యా మీకు స్తోత్రాలు నాయన. మహాగణుడా మీకు స్తోత్రాలు. అయ్యా మా స్థితిని మార్చే దేవుడా మీకు స్తోత్రాలు. అయ్యా మా బ్రతుకును మార్చే దేవా మీకు స్తోత్రాలు.
అయ్యా గణపరచు దేవా మీకు స్తోత్రాలు, హెచ్చించు దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మా పక్షమును ప్రభా జయమిచ్చు దేవుడా మీకు స్తోత్రాలు. కృపగల దేవా మీకు వందనాలు నాయనా. మహాగణుడా మీకు స్తోత్రాలు, రక్షక మీకు స్తోత్రాలు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. ఒకసారి పడదాం అందరం కలిసి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఒకసారి దయతో అందరూ కళ్ళు మూసుకుని దేవుని వైపు చూద్దాం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యా ప్రేమగల దేవా మీకు స్తోత్రాలు, కృపగల రాజా మీకు స్తోత్రాలు. అయ్యా మిమ్మల్ని అనుసరించి నడుస్తున్నాం ప్రభా. అయ్యా మిమ్మల్ని పూజిస్తూ మిమ్మల్ని సేవిస్తూ నడుస్తున్నాం ప్రభా. అయ్యా మా జీవితంలో ఇంకా అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి కష్టాలు ప్రభా. అయ్యా అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు నాయనా. అయ్యా ఇదిగో తండ్రి వేదనతో ప్రభా.
అయ్యా కన్నీళ్లతో మా జీవితాలు ఉండగా ప్రభా అయ్యా మా స్థితిని మార్చే దేవుడు అయ్యా, స్థిరపరిచే దేవుడు నీవు నాయన. అయ్యా, బలపరిచే దేవుడు నాయన. గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. అయ్యా, మా జీవితాలు గొప్ప మేలు చేయండి. అయ్యా, మమ్మల్ని స్థిరపరచండి. అయ్యా, మమ్మల్ని బలపరచండి. అయ్యా, మమ్మల్ని ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి ప్రభా అయ్యా మీరు నడిపించమని ప్రభా మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, మీ ప్రియబిడ్డల ప్రభా మీ కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఎన్నో అద్భుతాలు చేశాం. అయ్యా, దావీదు జీవితంలో ఎన్నో అద్భుతాలు ప్రభా, యోబు జీవితంలో అనేక అద్భుతాలు ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, యేషోబు యొక్క జీవితంలో అనేకమైన అద్భుతాలు ప్రభా, యాకోబు యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు ప్రభా. అయ్యా, వారి స్థితులను మార్చినటువంటి అయ్యా మీ బిడ్డలుగా మీ పాదాల చెంత అయ్యా మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, మా స్థితులను మార్చేది అయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడా. అయ్యా, ఈ యొక్క స్థలములో ఎవరైతే వేదనతో కన్నీళ్లతో నాయన మీ పాదాల చెంత మొరపెడుతూ ఉన్నారో వారి యొక్క స్థితులను మార్చమని, వారి యొక్క బ్రతుకులు గొప్ప మేలులు చేయమని, వారి కన్నీళ్లు తొడవమని ప్రభువా మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయండి. గొప్ప మేలులు వారి కుటుంబంలో చేయండి నాయన. అయ్యా, మా జీవితాలు అనేకమైనటువంటి నాయన బాధలు ప్రభువా, అనేకమైనటువంటి కష్టం, అనారోగ్య పరిస్థితులు అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి. అయ్యా, మమ్మల్ని కాపాడండి. అయ్యా, మా జీవితాలు గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా అయ్యా ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించండి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి జీవితాల్లో గొప్ప మేలులు చేయమని, అయ్యా విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపు చేయమని, ఇది నీ యొక్క మొర ఆలకించమని ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా వారి కుటుంబాలను కాచి కాపాడమని, వారి యొక్క స్థితులలో ప్రభువా ఏ స్థితిలో మీ పాదాల చెంతకు వచ్చారో మీకు తెలుసు. అయ్యా, ఉన్నతమైనటువంటి స్థితిలో వారి జీవితాలు ఉంటానికి కృప చూపించమని, దయ చూపించమని, అయ్యా మీ ప్రేమలు వర్తిలింపచేయమని, ఈ దినదాసుని యొక్క మొర ఆలకించమని ప్రభు మీ ప్రియకుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభులు వారి పేట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.